సో నేను నా ఇన్స్టాగ్రామ్లో మనకు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సరు మెసేజ్ పెట్టిండు. ఏమని, ఈ డ్రోన్ షాట్స్ ఉన్నాయి బాగున్నాయి బ్రో, నాకు ఇవ్వండి అని చెప్పి అడిగిండు. ఇస్తా అని చెప్పిన. కాకపోతే నాకు ఒక 10 వీడియోస్కి కొలాబ్ ఇవ్వండి, నేను ఇస్తా, ఇయ్యను నేను అంటలేను అని చెప్పి నేను అన్నా. వాడు ఎంత రుబాబ్గా మాట్లాడినట్టు నాతోటి. ఈ అమ్మ కొలాబ్ ఇయ్యనికి వాడన్న మాటలు నాకు పిచ్చిలు వేసిపోయింది. నేను ఆయన పేరు చెప్పాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే పాపం ఆయన కూడా కష్టపడి ఆ స్టేజ్లో ఉన్నాడు. నేను అంత ఈజీగా పేరు రివీల్ చేసి పాపం ఆయనని ఆగం చేయాలనుకోవట్లేదు నేను. కాకపోతే ఒక పద్ధతి ఉంటుంది, అడిగే పద్ధతి. అరే సరే, నీ వీడియోస్ కావాలంటే ఇప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, నీకు ఒకటి కావాలంటే నాకు ఒకటి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతేగాని ఫ్రీగా నా వీడియోస్ నీకు ఇచ్చి సరే పెట్టుకో బ్రో, నువ్వు పాపులర్ అయిపో, నేను మొట్ట ఒడిసిపోతా అని చెప్పి ఇవ్వడు అన్నాడు కదా. దానికి నేను ఏదో అడిగినా వాడు చెప్పే రీతిలో చెప్తే బాగుండు, నాకు దరగాలింది నిన్న. సో నిజం చెప్పాలంటే ఇద్దామా అనుకున్నా నేను. సరే వాడు కొలాబ్ ఇవ్వకపోయినా ఓకే, ఇద్దామనే అనుకున్నా. కాకపోతే మనోడు రుబాబ్ మాటలు నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. సరే అట్లీస్ట్ 10 దగ్గర ఒకటైనా ఇస్తా, 2 అయినా ఇస్తా అంటే నేను ఇచ్చేటోనేమో. ఈ అమ్మ నేను ఈ డ్రోన్ షాట్ల కోసం నా డ్రోన్ పోగొట్టుకున్నా, నేను మళ్ళీ కొత్త డ్రోన్ కొన్నా. నాకు చూసిన వాళ్ళు కూడా చాలామంది ఇదే చెప్పారు. సో నీ వీడియోస్ బాగుంటాయి, ఎందుకు రీచ్లు అని నాకు తెలియదు, మీకే తెలియాలి చూస్తారు మీరు కాబట్టి. సో కొంచెం ప్లీజ్ ఒకసారి ప్రొఫైల్ చెక్ చేయండి, నచ్చితే మాత్రం ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఎవరికి పడితే ఆడు మీ కంటెంట్ లేకపోతే మీ వీడియోస్ ఎవరికి ఇయ్యకర్రి, అసలు ఇయ్యకర్రి, అర్థమైందా? సో ఇచ్చి అనవసరంగా మీ దాన్ని మీరు పోగొట్టుకోకండి, ఓకేనా? ఇదే చెప్దాం అనుకున్నా, ఎట్లా అయిపోయింది నాకు తెలియదు.